పరిశుద్ధాత్మ వ్యక్త శక్తి అనే విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం అండి. పరిశుద్ధాత్మ గురించి క్రైస్తవ ప్రపంచంలో సరైన అవగాహన లేదన్నమాట. సరైన అవగాహన లేదు. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని శక్తి అనుకుంటారు. దేవుని శక్తి అనుకుంటున్నారు. మరికొందరు ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడే కాదంటారన్నమాట. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. ఆ శాస్త్రి బోధకుడా బాగా చెప్పిడు 12:32 మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు కానీ అదండి. మత్తయి 12:32 ప్రకారంగా పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడకూడదు అంటున్నాడు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడకూడదు. కొంతమంది శక్తి అని, కొంతమంది వ్యక్తి అని మాట్లాడతారు. మరి కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అంటారన్నమాట. పరిశుద్ధాత్మ వచ్చింది ఇప్పుడే పోయింది అంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా అవగాహన లేకుండా పరిశుద్ధాత్మ గురించి నోరు జారడం మనం చూస్తుంటాం. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు పరిశుద్ధపరచబడనమాట అండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:13 ప్రకారంగా పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు పరిశుద్ధపరచబడరు. బడరు. చదవండి సార్. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13. సహోదరులారా, అదిగో ఎవరంటండి పరిశుద్ధపరిచేది? ఆత్మ అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధపరచబడే అవకాశం లేదు. పరిశుద్ధాత్మ లేకుండా రక్షణ పొందే అవకాశం అనమాట అండి. రక్షణ పాపక్షమాపణ పొందే అవకాశం లేదు. ఎక్కడంటే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1-5 వచనాలు.
అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిందేమనగా ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొంతమంది శిష్యులను చూచి విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా ఆ, అని వారిని అడగగా వారి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పి అదిగో పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మాకు తెలియదు అన్నారు. తర్వాత అప్పుడు అతను అలాగైతే అప్పుడు పౌలు ఏమంటాడంటే, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతున్నాడు అసలు పరిశుద్ధాత్ముడు తెలియకుండా మీరు ఎందుకు బాప్తిసం పొందారని అడగగా వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పి చెప్పారు. అందుకు పౌలు ఉమ్, యోహాను తన వెనుక వచ్చవాని అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారుమనసు విషయంలో బాప్తిసం ఇస్తున్నాడని చెప్పారు. ఆ, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిసం పొందిరి. మళ్ళా అవును, ఎందుకు మళ్ళీ పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి. పరిశుద్ధాత్మ గురించి సరైన అవగాహన లేదు కాబట్టి బాప్తిసం పొందే వ్యక్తికి పరిశుద్ధాత్మ గురించి విపులంగా తెలిసిన తర్వాతనే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందే వ్యక్తికి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల్లో అనేకమైనవి ఉన్నాయి. అందులో పరిశుద్ధాత్ముడు గురించి తెలియకుండా బాప్తిసం పొందకూడదు. కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్మ గురించి అసలు మాకు పరిశుద్ధాత్మ ఊసే తెలియదు కాబట్టి అన్నారు, కాబట్టి మళ్ళీ బాప్తిసం పొందారు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందకుండా, పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా నువ్వు రక్షణ పొందలేవు, పాపక్షమాపణ పొందే అవకాశమే లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి ప్రతి ఒక్కరు, క్రైస్తవులు ప్రతి ఒక్కరు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నమాట. క్రైస్తవులు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. తండ్రి గురించి ఎలాగో, యేసుక్రీస్తు గురించి ఎలాగో, అలాగే పరిశుద్ధాత్మ గురించి కూడా పూర్తిగా తెలియాలన్నమాట. యోహాను సువార్త 17:3. యోహాను సువార్త 14:1-2. 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, అదిగోండి ఎవరెవరు ఎరగాలంటండి? అద్వితీయ సత్యదేవుడు అయిన తండ్రిని, యేసుక్రీస్తుని ఎరగాలి, అలాగే పరిశుద్ధాత్మని ఎరగాలన్నమాట సంపూర్ణంగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు. మీ హృదయంలో కలవరపడనీయకండి. ఈ అబ్బాయిని ఆడ కూర్చోబెట్టి కలవు చాలండి. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా. కాబట్టి తండ్రిని విశ్వసించాలి, యేసుక్రీస్తుని విశ్వసించాలి, అలాగే పరిశుద్ధాత్మను కూడా విశ్వసించాలి. ఈ ముగ్గురు గురించి తెలియకుండా బాప్తిసం పొందకూడదు. తండ్రి గురించి సంపూర్ణంగా తెలియాలి, యేసు ప్రభువారి గురించి తెలియాలి, యేసు దేవుని కుమారుడు ఎలాగయ్యాడో తెలియాలి, అలాగే పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణంగా తెలియాలి. అప్పుడు కదా బాప్తిసం పొందాల్సింది. కాబట్టి ఈరోజు ఉంటున్న పాఠం పేరు చెప్పండమ్మా. పరిశుద్ధాత్మ శక్త వ్యక్త అనుకుంటున్నారు. కొంతమంది శక్తి అనుకుంటారు, కొంతమంది వ్యక్తి అంటున్నారు. ఈ విధంగా క్రైస్తవ ప్రపంచంలో పరిశుద్ధాత్మ గురించి సరైన అవగాహనే లేదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడే కాదనే వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. పరిశుద్ధాత్మకు దేవునికి సంబంధం లేదనే వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. లోకంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడతారు. కానీ గ్రంథం ఏముంటుందంటే, పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధపరచబడరు, పరిశుద్ధాత్మ లేకుండా రక్షణ పాపక్షమాపణ లేదు, పరిశుద్ధాత్మ లేకపోతే అసలు దేవునికి నీకు సంబంధమే లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణంగా తెలియాలి. పరిశుద్ధాత్మ గురించి తప్పుగా మాట్లాడితే యుగమందైన రాబోయే యుగమందైన పాపక్షమాపణ లేదన్నాడు మాట. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడిన పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదు అంటాడనమాట. రెండవదిగా పరిశుద్ధాత్మ వ్యక్త శక్త చూస్తాం. పరిశుద్ధాత్మ వ్యక్త శక్త అని చూస్తాం. శక్తి అయినట్లయితే, శక్తి అయితే పరిశుద్ధాత్మ
మానవత్వంతో ప్రవర్తించదన్నమాట. మానవత్వంతో ప్రవర్తించలేదు, ఆలోచించదు కదా. శక్తి అయినట్లయితే ఇప్పుడు గాలి శక్తి వ్యక్తమ్మా, శక్తి. అలాగే గాలి శక్తి. రెండవదిగా సముద్రం, వాటరు శక్తి. ఇప్పుడు ఉదాహరణకు వరద వస్తుంది, వరదలో పిల్లోడు జారి పడితే అయ్యో పాపం పిల్లోడు అమాయకుడు పడ్డాడే అనేసి వదిలేస్తుందా, కొట్టుకుపోయిద్దా? వరద అనేది లేకపోతే వాటర్ అనేది ఒక శక్తి, దానికి మానవత్వం తెలియదు, విచక్షణ తెలియదు అనమాట అండి, వివేకం తెలియదు. అది కొట్టుకుపోవాలా వద్దా ఏనా ప్రథమపన్న తెలుసా? తెలియదు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు శక్తి. కరెంటు ప్లగ్లో ఏలు పెట్టాడు పిల్లోడు. ఒక సంవత్సరంలో పిల్లోడు ఏం చేశాడంటే ఆడుకుంటూ పోయి కరెంటు ప్లగ్లో ఏలు పెట్టాడు. ఏం చేస్తుంది అప్పుడు? అందన షాక్ కొట్టింది. పాపం పిల్లోడు తెలియక పెట్టాడులే అంటదా కదా. కాబట్టి శక్తి ఆలోచించదు, శక్తి మాట్లాడదు, శక్తి మానవత్వంతో ప్రవర్తించదు, వివేచించదు. కానీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చూడండి. సాక్ష్యం ఇస్తాడు. 26వ వచనం చూడండి సార్. అదిగో సహాయం చేస్తాడు, చేయుచున్నాడు అన్నారు చూడండి. సాక్ష్యం ఇస్తాడు, సహాయం చేయుచున్నాడు. అలాగే కిందికి రండి అన్న, రత్నబాబు కింద చదవండి. పరిశోధించువాడు విజ్ఞాపన చున్నాడు అనే మాట ఉపయోగించాడు. డూ అనే మాట శక్తికి ఉపయోగిస్తారా లేకపోతే వ్యక్తికి ఉపయోగిస్తారా? వ్యక్తికి ఉపయోగిస్తారు. ఇప్పుడు కరెంటు వచ్చింది అంటాం ఏనా ప్రతాపన, కరెంటు వచ్చింది, వర్షం వచ్చింది అంటాం. గాలి ఏంది ఇంత భయంకరంగా వస్తుంది, గాలి ఇప్పుడే ఆగిపోయింది అంటాం అంటండి. గాలి శక్తి, కరెంటు శక్తి, వర్షం శక్తి కాబట్టి పోయింది వచ్చింది అని చెప్తాం. కానీ ఇక్కడ బైబిల్లో క్షుణ్ణంగా ఏమంటాడంటే సాక్ష్యం ఇచ్చుచున్నాడు, సహాయం చేయుచున్నాడు, విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ మాటలు వ్యక్తికి ఉపయోగిస్తారా శక్తికి ఉపయోగిస్తారా? వ్యక్తికి ఉపయోగిస్తారు, శక్తికి కాదు. సాక్షాత్తు యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వారు చూడండి పరిశుద్ధాత్మ గురించి ఏమంటున్నాడో. యోహాను సువార్త 14:16 చూడండి. యోహాను సువార్త 14:16. నేను అంటే యేసు ప్రభు నేను తండ్రిని వేడుకొందును ఎల్లప్పుడూ ఉండటానికై వేరొక ఆదరణకర్త. అంటే అర్థం ఏందనమాట అండి, వేరొక ఆదరణకర్త అంటే కర్మ జరిగించేవాడు కర్త, క్రియ జరిగించేవాడు కర్త అనమాట అండి. కాబట్టి యేసు ప్రభు వారు మాటల్లో ఈయన కార్యక్రమాలు జరిగించేవాడు అన్నాడు. తర్వాత చదవనా, కింద చదవండి. ఆయనను చూడదు, ఆయనసి దాదాపుగా ఇక్కడ 5 సార్లు మాట్లాడతాడు. ఆయన అంటాడు. ఆయన అంటే ఇప్పుడు మాట్లాడేది ఎవరు అనమాట? ఇప్పుడు ప్రతాపన యేసు ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ అది అంటున్నాడా, ఆయన అంటున్నాడా? ఆయన అన్నాడు మాట. 13 చూడండి.
16-13 చూడండి, అక్కడే యోహాను సువార్త 16-13. అయితే ఆయన ఆయన అనగా ఆయన అంటే మళ్ళీ వివరం చెబుతున్నాడు. ఆయన అంటే ఎవరో తెలుసా? అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అదిగో మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఈయన నడిపిస్తాడు, సత్యంలో నడిపిస్తాడు. ఆయన ఆ, తనంతట తానే ఏమీ బోధింపక ఆ, వేటిని వినునో వాటిని బోధించి సమవిపోవు సంగతులను మీకు తెలియజేయను. ఇదిగో వింటాడు బోధిస్తాడు అని చెప్పాడు. అంతే కదన్నా, తెలుసునా? వింటాడు, అదిగో సొంతంగా బోధించాడు, వింటాడు బోధిస్తాడు అన్నాడు. ఆయన నా వాటిని తీసుకొని మీకు తెలియజేయను. తెలియజేస్తాడు, వింటాడు బోధిస్తాడు తెలియజేస్తాడు అన్నమాట. కనుక నన్ను మహిమపరచు. అలాగే 14-26 వచ్చిన చూడండి. 14-26 యోహాను సువార్త. ఆదరణకర్త ఆ, అనగా ఉమ్, తండ్రి నా నామమున పంపువు పరిశుద్ధాత్మ ఆ, సమస్తమును నీకు బోధించి ఆ. నేను నీతో చెప్పిన సంగతులన్నిటినీ ఉమ్. నీకు జ్ఞాపకం చేయను. జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం ఎవరు చేస్తారు? గాలి జ్ఞాపకం చేస్తుందా? ఏమో గాలి జ్ఞాపకం చేస్తుందా? జ్ఞాపకం చేయలేదు కదా. వ్యక్తి అయితే భార్య అనుకోండి, సార్ జీవనానందం గారు ఈరోజు పొద్దున్నే మీరు బైబిల్ క్లాస్కి వెళ్ళాలి అని మిమ్మల్ని ఏం చేస్తుంది? అమ్మగారు జ్ఞాపకం చేస్తుంది. మీరేంది ఇంకా పడుకున్నారు? లేకండి సార్, టైం అవుతా ఉంది. ఏనా ఆనందన? మరి గాలి అయితే ఏం చేస్తుంది? ఫ్యాన్ గాలి మంచిగా వస్తుంది, గ్లాస్ పోవాలని చెప్తుందా? అలాగనమాట అండి. చూడండి, ఈ లక్షణాలు బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆయన శక్తి అనిపిస్తుందా, వ్యక్తి అనిపిస్తుందా? వ్యక్తి. అపోస్తుల కార్యములు 13-2 అపోస్తుల కార్యములు 13:2. వారు ఆ, ప్రభువును సేవించుచు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా ఆ, పరిశుద్ధాత్మ నేను ఆ, బర్నబాను ఆ, సౌలును ఆ, పిలిచిన పని కొరకు పని కొరకు. వారిని నాకు ఆ. ప్రత్యేకపరచడని ఇక్కడ మాట్లాడేది ఎవరు? ఇక్కడ మాట్లాడేది ఎవరు? 13:2లో అందరు తీయండి. 13:2 ఒకసారి. 13:2 వచనం. చదవండి, ఇప్పుడు చదవండి. వారు ఉమ్, ప్రభువును సేవించుచు ఆ. ఉపవాసము చేయుచుండగా ఎవరు వీళ్ళు? ఇక్కడ సంఘంలో ఉన్నవాళ్ళు ప్రభుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ ఆ, నేను బర్నబాను నేను అన్నాడు ఇక్కడ. నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకింపబడినని వారితో చెప్పాను. అది ఇక్కడ మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? నేను అంటాడనమాట. నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు నేను ప్రత్యేకపరుచుకున్నాను అంటాడు. కాబట్టి మనుషులను ప్రత్యేకపరుచుకుంటాడు. అపోస్తుల కార్యములు 13:2లో మనుషులను తన కోసం ప్రత్యేకపరుచుకుంటాడండి. తన కోసం ప్రత్యేకపరుచుకుంటాడు. 11వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనం. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ, ఆ గడిలోనే మీకు నేర్పును. అదిగో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే నేర్పిస్తాడు. ఆ గడిలోనే నేర్పిస్తాడు. లూకాసు వార్త 12:12లో నేర్పిస్తాడు. అలాగే ప్రేరేపిస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ప్రేరేపించి అప్పుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమున్నదని మొదట గ్రహించుకోవాలి. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై అదిగో ప్రేరేపిస్తాడు. మూలంగా పరిస్థితి. అదండి పరిస్థితి. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు, లేఖనాలను కూడా రాయిస్తాడు. పాత నిబంధన రాయించింది ఎవరనమాట తెలుసునా? కొత్త నిబంధన రాయించింది ఎవరనమాట అండి? అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 28
తీసారా? 28వ అధ్యాయము 27 నుంచి, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో దిగండి. కాబట్టి యెషయా ప్రవక్తను ప్రేరేపించి రాయించింది ఎవరు అనమాట? పరిశుద్ధాత్ముడు. కాబట్టి ప్రేరేపిస్తాడు, రాయిస్తాడు. అన్నమాట అండి. పరిశుద్ధాత్ముడు నిత్యుడు అనమాట. హెబ్రీ పత్రిక 9:14. దేవుడు ఎలాగో నిత్యుడో పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు. నిత్యుడగు ఆత్మ ద్వారా చాలండి. నిత్యుడగు ఆత్మ పరిశుద్ధాత్మ ఎలాంటి వాడు అంటండి? నిత్యుడగు ఆత్మ అన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం చూడండి. యెషయా 40:28 అండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియదా? నీవు వినలేదా? యెహోవా అదిగోండి, ఇక్కడ నిత్యుడగు దేవుడు అనేసి దేవుడి గురించి మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 9:14లో పరిశుద్ధాత్మ గురించి ఏమన్నాడు అనమాట? నిత్యుడగు ఆత్మ. కాబట్టి ఆయనకి ఏ పదం ఉపయోగించారో ఈయనకు కూడా అదే పదం. ఆయన నిత్యుడు, ఈయన కూడా నిత్యుడు. దేవుడు నిత్యుడు, యేసుక్రీస్తు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు అనమాట. నిత్యుడు. దేవుడు మహిమ స్వరూపి. యేసు ప్రభువారు మహిమ స్వరూపి, పరిశుద్ధాత్మ కూడా మహిమ స్వరూపి. ఏనా తెలుసునా? ఎక్కడ ఉంది ఈ మాట? ఎఫెసీ పత్రిక 1:17 చూడండి. ఎఫెసీ పత్రిక 1:17. మీ మనోనేత్రములు వెలిగించబడినందున నిరీక్షణ ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ఏ తండ్రి తండ్రికి ఏ పదం ఉపయోగించాడు? ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. తండ్రి, మహిమా స్వరూపియగు తండ్రి అన్నాడు ఇక్కడ. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఇక్కడ మహిమా స్వరూపి ఎవరు అనమాట? యేసుక్రీస్తు వారు. ఓకే, క్లియర్గా ఉందా? కన్ఫ్యూజ్గా ఉందా? ఇందాక ఏమన్నాడు? ఇందాక తండ్రి మహిమ స్వరూపి, ఇక్కడ యేసు ప్రభు వారు మహిమ స్వరూపి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:14. పేతురు రాసిన మొదటి పత్రిక 4:14. క్రీస్తు నామం నిమిత్తము నిందపాలైన ఎడల ఆత్మ, అదిగో పరిశుద్ధాత్మకి ఏ పదం ఉపయోగించారన్నమాట? మహిమ స్వరూపేగా ఆత్మ అన్నాడు. ఓకే, రైట్ అన్నాడా? లేదు అక్కడ మహిమ స్వరూపి. ఎటు చూడండి, సేమ్ పదం ఉపయోగించాడంటే అర్థం ఏందనమాట? ప్రతాపన ముగ్గురు సమానమే. ఇక్కడ నిత్యుడు అన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ దేవుని నిత్యుడు అన్నాడు, యేసుక్రీస్తుని నిత్యుడు అన్నాడు, పరిశుద్ధాత్మని నిత్యుడు అన్నాడు. కాబట్టి ఆయన నిత్యుడు నిత్యుడు నిత్యుడు. ఈయన మహిమ స్వరూపి మహిమ స్వరూపి మహిమ స్వరూపి. కాబట్టి దేవుని కంటే యేసుక్రీస్తు కంటే ఏమాత్రం తక్కువవాడు కాదు. వారితో సమానమైన దైవిక వ్యక్తి, వారితో సమానమైన దైవిక వ్యక్తి, ఏమాత్రం తక్కువవాడు కాదు. దేవత్వంలో ముగ్గురు సమానమైన స్వరూపం కలిగిన వారు అన్నమాట. దేవత్వంలో ముగ్గురు
సమాన స్వరూపం కలిగిన వారు మాట. మహిమ స్వరూపం. అలాగే సత్యస్వరూపి అన్నాడు ఒకసారి. సత్యస్వరూపి, సత్యస్వరూపి, సత్యస్వరూపి అన్నాడు అన్నమాట. ఎక్కడ ఈ వచనాలు ఎక్కడ ఉన్నాయి? రత్నోపన సత్యస్వరూపి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. వారు నాథా, సత్యస్వరూపి, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఎందాక తీర్పు తీర్చకయు. కాబట్టి ఈ మాటలు ఎవరి గురించి అనమాట అండి? తండ్రి గురించి. 6:10 6:10 అనేది ప్రకటన గ్రంథము తండ్రి గురించి అనేసి క్లియర్ అయిపోతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఫిలదెల్ఫియాలో ఉన్న ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైన సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. ఇక్కడ ఈ సత్యస్వరూపి అనే మాట ఎవరి గురించి అనమాట? ఇక్కడ యేసు ప్రభు వారి గురించి. క్లియర్గా ఉందా? ఏనా తెలుసునా? చూడండి ఒకసారి చదవండి మీరు. దావీదు తాళపు చెవి కలిగి తీయవాడును, అటు చూడండి, ఇది క్లియర్గా చెప్పేస్తున్నమాట. సత్యస్వరూపి ఇక్కడ ఎవరంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఓకేనా? ఇక్కడ ఏమంటాడు? ఇదే వచనం యోహాను సువార్త 16:13 చూడండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. అదిగోండి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ముగ్గురు సత్యస్వరూపులే, ముగ్గురు మహిమ స్వరూపులే, ముగ్గురు అదృశ్య స్వరూపులే, ముగ్గురు నిత్యులే, ముగ్గురు సమానమే. సన్ని క్లియర్గా ఉందా? కన్ఫ్యూజ్గా ఉందా? కాబట్టి ఇప్పుడు ఈయన పరిశుద్ధాత్మ యేసుప్రభు అంటే తక్కువ ఎక్కువ? అందుకే యేసుప్రభు గురించి పరిశుద్ధాత్ముడు ఏమని సంబోధిస్తున్నాడు అనమాటనా? ఆయన 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 వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి లోకము ఆయన్ని ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో ఉండును, మీలో అనేసి ఇక్కడ దాదాపుగా 5 సార్లు ఆయన ఆయనను సంబోధిస్తాడు. 16వ అధ్యాయంలో కూడా ఆయనను సంబోధిస్తాడు. ఆయన తనంతా తానేమీ బోధించగా ఆయన వేటిని వినో వాటిని బోధించి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించింది. కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నాడా, కించపరిచి మాట్లాడుతున్నాడా? సీనన్నా గౌరవంగా మాట్లాడుతున్నాడు. గౌరవంగా మాట్లాడుతున్నాడంటే శక్తి అయితే అట్లా మాట్లాడతాడా, వ్యక్తి అయితే మాట్లాడతాడమ్మా? వ్యక్తి, సమానమైన వ్యక్తి, సంపూర్ణమైన వ్యక్తి. కాబట్టి పరిశుద్ధాత్మ వ్యక్త శక్తి అనమాట అండి. శక్తి కలిగిన దైవిక వ్యక్తి. ముగ్గురు సమానమైన దైవత్వంలో, ముగ్గురు సమానమైన వ్యక్తులు. ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ వ్యక్తి దైవిక వ్యక్తి కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అనొచ్చు అనకూడదండి. ఏనా? పరిశుద్ధాత్మ వచ్చింది, మా సంఘంలో డ్రమ్ము కొట్టినప్పుడు వచ్చుద్ది పరిశుద్ధాత్మ,
ఇంకా అసలు ప్రతి ఒక్కరూ లీనమైపోతారులే, ఊగిపోతారు. అది వచ్చినప్పుడు చూడాలి మా సంఘంలో అంటారు. ఏది వచ్చినప్పుడు? అది వచ్చినప్పుడు అనొచ్చు అనకూడదా? ఏమో అంటారా అన్నా అట్లా? మా సంఘంలో పరిశుద్ధాత్మ వచ్చింది, అది వచ్చినప్పుడు ఇంకా అసలు మాలో ఉద్యమం రేగుద్దులే, అది ఇది అనేసి సంబోధిస్తారు. అందుకే దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ గురించి కించపరిచి మాట్లాడితే యుగముందైన రాబోయే యుగముందైనను. కాబట్టి తొందరపడి కూడా పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అనేసి కించపరిచి మాట్లాడద్దు. ప్రతాప్ని నీ ముందు తక్కువ చేసి మాట్లాడనుకోండి, ఎలా అనిపిస్తుంది మీకు? నేను చెప్పాను ఒకసారి లాస్ట్ టైము, నన్ను ఎట్నే ఒక ఆయన పిలిచాడు వాక్యం చెప్పడానికి అనేసి ఒక ఊరిలో. ఆయన ఏమన్నాడంటే, పాటలు పాడారు చక్కగా, ఇందాక అన్న పిలిచినట్టుగా పిలిచాడు అనమాట అండి. సల్మాన్ రాజు వచ్చి మనకి ఇప్పుడు వాక్యం చెప్పుద్ది అన్నాడు. అందరు నవ్వారు అనమాట. సల్మాన్ రాజు వచ్చి ఇప్పుడు మనకు వాక్యం చెప్పుద్ది అనేసి తొందరలో మాట్లాడేశాడు. వినటానికి బాగుందా బాగలేదు? అది బాగలేదు. ఎందుకని బాగలేదు? మరి ఒక మనిషినే ఆ విధంగా మాట్లాడితే దేవుని అట్లా మాట్లాడచ్చా, మాట్లాడకూడదనా? మాట్లాడడానికి అవకాశమే లేదు. పరిశుద్ధాత్మ, ఆయన పేరు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట అండి. పరిశుద్ధాత్మకు రకరకాల పేర్లు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ అనే పేరుంది. రెండోది దేవుని ఆత్మ అనే పేరుంది. మూడోది యెహోవా ఆత్మ అనే పేరుంది. నాలుగోది సత్యస్వరూపి యగు ఆత్మ అనే పేరుంది. పెద్ద అక్షరాలతో ఆత్మ అనేసి సంబోధిస్తారు. ఇలా పరిశుద్ధాత్మనే ఎక్కడుంది పేరు? యోహాను సువార్త 14:26. దేవుని ఆత్మ ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. సత్యస్వరూపేగ ఆత్మ 16-13. యోహాను సువార్త. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:13. ఓకేనా? ఆదరణకర్త కూడా ఉన్నాడు. ఆదరణకర్త 14:26. అక్కడే అన్నాడు. ఆదరణకర్త 14-16 రాసుకోండి. లేకపోతే పరిశుద్ధాత్మ అన్ని కాలాల్లో ఉన్నాడు. సృష్టికి ముందు ఉన్నాడు ఆయన. సృష్టికి ముందు. హెబ్రీ పత్రిక 9:14.
సృష్టి తయారీలో ఉన్నాడు ఈయన. ఆదికాండము 1:2 చూడండి. సృష్టికి ముందు హెబ్రీ పత్రిక 9:14 ఏముందనమాట? ఆనందన్న నిత్యుడగు అంటాం. నిత్యుడగు అంటే అర్థం ఏందనమాట అండి? నిరంతరం ఉన్నవాడు. కాబట్టి సృష్టికి ముందు ఉన్నట్ట లేనట్టు? అప్పుడు సృష్టికి ముందు ఉంది అన్నావా? ఉంది ఉంది అని వినపడింది. ఎవరు ఉంది మరి ఎట్టంటామైంది? సృష్టి తయారీలో ఆదికాండం 1:2 చూడండి. ఆదికాండం 1:2 అయితే దేవుని ఆత్మ దేవుని జలముల మీద అల్లాడుచుండెను. అల్లాడుచుండెనంటే అర్థం ఏందనమాట? అల్లాడుచుండెనంటే పొదుగుచున్నాడు అని అర్థం అనమాట అండి. అల్లాడటం, అల్లాడుచున్నాడు అంటే అర్థం ఏంటంటే, అల్లాడుచున్నాడు అంటే బ్లూడింగ్ ఓవర్ అన్నాడు మన బైబిల్లో. అంటే అర్థం ఏంటంటే పొదుగుచున్నాడు అనమాట అండి. పొదుగుచున్నాడు అంటే అర్థం ఏంటంటే తయారు చేయుచున్నాడు అనమాట. అది సంకల్పం ఎవరిదనమాట? తెలుసునన్నా దేవుంది. నెరవేర్పు ఎవరిదనమాట అండి? నిర్మించడం ఎవరిదనమాట అండి? లేకపోతే తయారు చేయడం ఎవరిదనమాట అండి? పరిశుద్ధాత్మ అనమాట అండి. కాబట్టి ముగ్గురు 3 రకాల పనులు సృష్టి తయారీలో ముగ్గురు ఉన్నారు. తండ్రి పాత్ర ఉంది, ప్రభువారి పాత్ర ఉంది, పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉంది. అందుకే పరిశుద్ధాత్మ ఆత్మ అగాధ జనముల పైన అల్లాడుచుండెను అంటే పొదుగుచున్నాడు. కోడి తన పిల్లలను పొదుగుచు ఎలాగైతే నిర్మిస్తుంటుందో అలాగే పరిశుద్ధాత్ముడు సృష్టిని తయారు చేస్తున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జ్ఞానతో ఆకాశాన్ని కొలిచిన వాడెవడు? ఎవడు? తూచిన వాడెవడు? కాబట్టి యెహోవా ఆత్మ అంటే ఎవరు అనమాట? పరిశుద్ధాత్మ. కాబట్టి ఆకాశాన్ని జ్ఞానంతో కొలిచినాడు, లేకపోతే కొండలను తూచినవాడు, పర్వతాలని తూచినవాడు, ఇదంతా ఎవరు అనమాట అండి? పరిశుద్ధాత్మ. కాబట్టి యెహోవా దేవుడు సంకల్పించాడు, యేసు ప్రభువారు దాన్ని నెరవేరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ దాన్ని తయారు చేస్తున్నాడు. ముగ్గురు పాత్ర సృష్టి తయారీలో ఉందన్నమాట అండి. సృష్టికి ముందు ఉన్నారు ముగ్గురు, సృష్టి తయారీలో కూడా ముగ్గురు ఉన్నారన్నమాట అండి. ఓకేనా? సాక్ష్యపు గుడారం నిర్మాణంలో కూడా పరిశుద్ధాత్మని పాత్ర ఉంది. సాక్ష్యపు గుడారం నిర్మాణంలో సాక్ష్యపు గుడారం అంటే అర్థమైందనమాట. ప్రత్యక్ష గుడారం నిర్మాణంలో నిర్గమాకాండము 31వ అధ్యాయం 1-5 వచ్చిన చదవండి. అక్కడ 31వ అధ్యాయము. యెహోవా మోషేతో ఇట్లా నేను నేను యూదా గోత్రంలో ఊరు మనవడు ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వాణ్ణి పిలిచాను. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, కుదురుటకై రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పు వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. బెసలేలకు ప్రత్యక్ష గుడారం నిర్మాణంలో సహాయం చేసింది ఎవరు అనమాట? పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రత్యక్ష గుడారం నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. 4వదిగా మానవ నిర్మాణంలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. మానవ నిర్మాణంలో ఆదికాండము 1:26 ఉన్నాడా లేడన్నా? రత్నబాబు అన్న
ఆ, నరులను చేయదు. నరులను చేయదు. మన మన అన్నాడు. అన్న అంటే మాట్లాడేది ఎవరు అనమాట? దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రభువుతోనూ అలాగే పరిశుద్ధాత్మతో. యోబు గ్రంథం 33:4 కూడా చూడండి అక్కడ. యోబు గ్రంథం 33:4 సార్. దేవుని ఆత్మ నన్ను సృజించాడు. అదిగా. కాబట్టి మానవ నిర్మాణంలో పరిశుద్ధాత్మని పాత్ర ఉంది. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధాత్మని పాత్ర ఉంది. న్యాయాధిపతుల కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేశాడు అనమాట. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం, 14వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అదిగోండి. గిద్యోను అనే న్యాయాధిపతికి పరిశుద్ధాత్ముడు ఆవేశించి కార్యక్రమాలు జరిగించాడు. 14వ అధ్యాయం చూడండి అన్న. 14:5-6 వచనాలు. తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బిలించుకొని వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. ఎవరిని? సంసోన్ని. కాబట్టి సంసోన్ని ప్రేరేపించిన ఆత్మ ఎవరన్నమాట అండి? యెహోవా ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపించగా చదవమ్మా. అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అదిగో. సొంత శక్తితో కాదు, పరిశుద్ధాత్ముడు ఆవహించటం వలన అంటాడు. దావీదు మీదకి వచ్చిన ఆత్మ ఎవరన్నమాట అండి? పరిశుద్ధాత్మ. అలాగే యెఫ్తా మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ విధంగా న్యాయాధిపతుల కాలంలో పరిశుద్ధాత్మ పనిచేశారు. రాజుల కాలంలో కూడా పరిశుద్ధాత్మ పనిచేశారు. రాజుల కాలంలో కీర్తన గ్రంథము 51వ కీర్తన 11వ వచనం చూడమ్మా. కీర్తన గ్రంథము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? దావీదు గారు మాట్లాడుతున్నారు. నీ పరిశుద్ధాత్మ నా ఎదురును తీసివేయకము అంటాడు. కాబట్టి దావీదు గారు రాజుల కాలంలో కూడా పరిశుద్ధాత్మను పనిచేశాడు. దావీదు రాజుకి పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణ అవగాహన ఉంది. అపోస్తలుల కార్యం 28:27లో యెషయా ప్రవక్తల కాలంలో పరిశుద్ధాత్మ పనిచేసినమాట. ప్రవక్తల కాలంలో పరిశుద్ధాత్మ పనిచేశాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 63:10. అదిగో. ఎవరు మాట్లాడుతాను ఇక్కడ? యెషయా ప్రవక్త మాట్లాడుతున్నా. అయినను పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా. 12వ వచనం కూడా చూడండి అక్కడే. 12వ వచనం. మోషే కుడి చేతి పైన మహిమ గల తన బాహువులను పోనిచ్చిన వాడేడు. తన శాశ్వతమైన 63:12 అని చదివేది మీరు. తనలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడు. అది తనలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడు అంటాడు. కాబట్టి రాజుల కాలంలో, ప్రవక్తల కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడనా? యేసువన పనిచేశాడు. అలాగే యేసు ప్రభు వారి యొక్క జననంలో, బాప్తిసంలో కూడా పరిశుద్ధాత్మని పాత్ర ఉంది. యేసు ప్రభు వారి జననంలో, బాప్తిసంలో, పనిలో పరిశుద్ధాత్మ పాత్ర ఉందన్నమాట. మత్తయి సువార్త 3:16, 12:28. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఆకాశం తెరవబడెను.
పావురం వలె దిగి ఉమ్. తన మీదికి వచ్చిన చూశాను. అదండి పరిశుద్ధాత్ముడు పావురం లెక్క యేసు ప్రభు వారి మీదకి దిగి వచ్చారు. పరిశుద్ధాత్ముడు పావురం వలె యేసు ప్రభు వారి మీదకి దిగి వచ్చారన్నమాట. యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులతో కూడా పరిశుద్ధాత్మను పనిచేశాడు. అపోస్తులతో కూడా పరిశుద్ధాత్మ పనిచేశాడు. అపోస్తులలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. అప్పుడు వేగముగా ఆ, వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఆ, నట్టుగా వారికి కనపడి వాళ్ళు ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అదిగో ఎవరన్నమాట అండి, వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎంతమంది అనమాట వాళ్ళు? అన్న పేరు ఏం పేరు? నీ పేరు మర్చిపోయాను సార్. సూర్య. పద్మ. ఇప్పుడు చదివేది పద్మనే కదా. సూర్యమన్నా బిజీగా ఉన్నట్టున్నారు అనా. ఇప్పుడు ఇంతకీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారన్నమాట అండి, భాషలు మాట్లాడటం స్టార్ట్ చేశారన్నమాట. పరిశుద్ధాత్మ ఆ రోజు ఎంతమంది మీదకి వచ్చాడు? సూర్యమన్న, నా ప్రశ్న అర్థమైంది కదా? ముగ్గురు మీదకా నువ్వు అనేది? ఏమంటున్నారు మీరు? నా ప్రశ్న అర్థం కాలేదా? పరిశుద్ధాత్మ ఆ రోజు పెంతెకొస్తు పండుగ రోజున ఎంతమంది మీదకి వచ్చారు? 14వ వచనం చూడండి. 14వ వచనం చదువనా సూర్యమన్నా? 14వ వచనం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి ఆ గదిలో ఎంతమంది ఉన్నారంటే మొత్తం 12 మంది ఉన్నారు. ఆ 11తో కూడా లేచి నిలిచి అన్నాడంటే అప్పుడు ఎంతమంది ఉన్నారన్నమాట? అప్పుడు గదిలో 12 మంది. ఏనా సీనా? ఏం సన్ని? కాబట్టి 120 మంది కాదు, 120 మంది ఉండే గది అది వేరే. మళ్ళీ ఆ సమయం వేరే అనమాట. ఈ సమయం వేరే. ఇది పెంతెకొస్తు పండుగ కంటే ముందు 120 మంది కూర్చున్నారు ఒక సమయంలో. వీళ్ళు మాత్రం 12 మంది మాత్రం కూర్చున్నారు పెంతెకొస్తు పండుగ రోజున. 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తల కార్యం 5:3. అప్పుడు పేతురు అననయ్య నీ భూమి వెలుగులో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? అదిగోండి, పరిశుద్ధాత్మను మోసగించావు, అబద్ధమాడి అంటాడు పేతురు గారు అననీయతో. అలాగండి. కాబట్టి పాత నిబంధన క్రొత్త నిబంధన రాయించింది ఎవరు అనమాట అండి? రాయించాడు పరిశుద్ధాత్మ. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనం. ఏది చదువుతారు మీరు? సూర్యమన్నా నువ్వు తెలుగు చదువుతావా? చదవండి. పేతురు పత్రిక 2వ పత్రిక 1:20 వచనం. చెప్పుట వలన మొదట గ్రహించుకోవాలి. ఎలయనగా కలగలేదు కానీ అదిగో పరిశుద్ధాత్ముడే ప్రేరేపించగా. అదండి పరిస్థితి. ఇటు చూడండి, బోర్డుకి వెళ్ళి ఒకసారి. ఇప్పుడు ఆదికాండం రాసింది ఎవరు అనమాట? ఆదికాండం రాసింది ఎవరు? మోషే రాశాడు. ఓకేనా? ఇప్పుడు ఆదాంకి మోషేకి ఎంత వ్యత్యాసం ఉంది? ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది సార్ జీవనందం గారు?
సుమారు 1600 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ మోషే ఇప్పుడు పుట్టాడు, చరిత్ర 1600 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. ఆ జరిగిపోయిన చరిత్రని మోషే ఎలా రాయగలిగాడు? ఏదేం తోట ఉందని దేవుడు ఆ విధంగా తయారు చేశాడని 7 రోజులు, లేకపోతే ఏదేం తోటలో ఆదామును పుట్టించాడని, అవ్వను పుట్టించాడని, తర్వాత అపవాది ప్రవేశించాడని క్షుణ్ణంగా చూసినట్టుగానే దగ్గరుండి రాశాడు కదా. ఎలా రాయగలిగాడు? మనిషి అయితే రాయగలగాడా? మనిషి రాయలేడు. కాబట్టి ఇక్కడ మోషే సొంతంగా రాశాడా, పరిశుద్ధాత్మ ప్రేరేపించడం అండి? పరిశుద్ధాత్ముడు గతంలో ఉన్న వాటిని జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఇందా చూసాం కదా మనము, జ్ఞాపకం చేస్తాడు, తెలియజేస్తుంటాడు అన్నమాట. భవిష్యత్తులో జరగబోయే వాటిని తెలియజేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు అన్నమాట. పరిశుద్ధాత్మకు తెలియని సంగతి అంటే ఏది లేదు. అదండి పరిస్థితి. గతంలో జరిగిన వాటిని తెలియజేస్తుంటాడు, ఇప్పుడు జరుగుతున్న వాటిని తెలియజేస్తాడు, జరగబోయే వాటిని కూడా ముందుగా తెలియజేస్తాడు. కాబట్టి పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ పరిశుద్ధాత్ముడే దగ్గరుండి రాయించారు. రాసింది మనుషుల్లో ప్రవేశించి రాయించింది ఎవరు అనమాట అండి? కాబట్టి బైబిల్ గ్రంథకర్త ఎవరంటే పరిశుద్ధాత్ముడే. దేవుని మూలంగా పరిశుద్ధాత్ముడే రాయించాడు అనమాట. కాబట్టి ఒక్కడే రాసినట్టుంటుంది. ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన వరకు మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథం మొత్తం ఒకే వ్యక్తి రాశాడు అనిపిస్తుంది అనమాట మనకు. కారణం ఏంటంటే ఒక్కడే ప్రేరేపించాడు కాబట్టి. రైట్, చెప్పండి, ఈరోజున్న పాఠం మీరు చెప్పండమ్మా. కాబట్టి ప్రపంచంలో పరిశుద్ధాత్మ గురించి సరైన అవగాహన ఉందా లేదన్నా? కొంతమంది ఏమనుకుంటున్నారు? శక్తి అని, మరి కొంతమంది వ్యక్తి అని అనమాట. అసలు ఆయన దేవుడే కాదు, ఆయన ఒక శక్తి అనేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, వచ్చింది పోయింది, డ్రమ్ము కొట్టినప్పుడు ఎగరటం, పైటలు పాడేసుకోవటం, పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేయటం చేస్తుంటారు. ఇదంతా ఏందంటే పరిశుద్ధాత్మలో వచ్చాడంటారు. ఇంతకు పరిశుద్ధాత్మడు వస్తే ఎగురుతారా ఎగర్రా? మరి ఎగురుతున్నారు వాళ్ళు ఏమ్మా? ఎగురుతారా ఎగర్రా? చూసావా నువ్వు? చూసావు. కొరింథీ మొదటి పత్రిక 14:33. కొరింథీ మొదటి పత్రిక 14:33. పరిశుద్ధుల సంఘములన్నిటిలో సమాధానమునకే కర్త కానీ అది అల్లరి జరగదు. పరిశుద్ధాత్ముడు ఉంటే అల్లరి జరగనీయడు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందనమాట అమ్మ? ఏం జరుగుతుంది అక్కడ? అల్లరి జరుగుతుందా? ఏం జరుగుతుంది అంటే వాళ్ళ పైట వాళ్ళ మీద ఉంది అనే సంగతి కూడా అర్థం కాకుండా పరిశుద్ధాత్ముడు ఎగిరిస్తాడా? వేరే అమ్మాయి వచ్చేసి మళ్ళీ పైట సరి చేస్తుంటాం. అంత విచక్షణ రహితంగా ఉంటుందా? తెలుస్తుందా? మరి ఎగురుతూ ఉంటారు వీళ్ళు. దురాత్మ కాబట్టి ఇప్పుడు భాషలు మాట్లాడతారు వాళ్ళు, భాషలు మాట్లాడతారు కదా. సూర్యమన్న భాషలు ఏమైనా మాట్లాడతారన్నా? చెప్పు, మాట్లాడు 2 మాటలు. ఎవరు పరిశుద్ధాత్మ భాష వచ్చిందని చెప్పిన ప్రతి ఒక్కడు అదే డైలాగ్ మాట్లాడతారు. అంటే ఇంకా ఆ 4 మాటలేనా మాట్లాడితే ఇంక వేరే డైలాగ్ రావా? తెలుగు భాష అంటే ఎన్ని మాటలు ఉన్నాయి అనమాట, ఇంగ్లీష్ భాష అంటే ఎన్ని మాటలు ఉంటాయి. మరి వీళ్ళేంది పరిశుద్ధాత్మ భాష అని అదే డైలాగ్ అనమాట. ఏ అమ్మాయి అయినా చూడండి, ఏ పాస్టర్ గారైనా చూడండి, అదే డైలాగ్. ఏ డైలాగ్ మాట్లాడేది చెప్పండి మర్యాదగా. అవసరం మందిరంలో ఎక్కువ మాట్లాడతారు. కొరింథీ మొదటి పత్రిక 14:22 చూడండి. 14:22. కాబట్టి ఇంతకు వాళ్ళు విశ్వాసులా అవిశ్వాసులా? మరి ఏం చేద్దాం పద్మ? ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి ఏం చేస్తావు? 19వ వచనం చూడమ్మా. 19వ వచనం అక్కడే. అయినను ఏది మేలు అనమాట సన్నీ? ఏది మేలు? భాష మాట్లాడడం మేలా, బోధ కలిగేట్లు అర్థమైనట్లు మాట్లాడటం మేలా? శివబాబా గంధరమందర సుందరకర అన్నాం అనుకోండి, ఏమర్థమవుతుంది మనకి? ఏమ్మా పెద్దమ్మ కదా. కాబట్టి పొద్దుగులు నేను అదే మాట్లాడుతున్నాను అనుకోండి, ఉంటారా మీరందరూ? వెళ్ళిపోతారా? ఉండరా? మరి
ఎందుకు వాళ్ళు అట్లా మాట్లాడతారో తెలియదు. ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే రత్నబాబన్న, నువ్వు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కనీసం భాష కూడా రావట్లేదు అంటాడని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ఏం మాట్లాడితే ఈ అమ్మాయి కూడా అదే మాట్లాడుతున్నారు. ఓహో ఆ అక్క ఏం మాట్లాడుతుంది, షీబా బాబా స్టార్ట్ చేసింది, నేను కూడా అట్లా స్టార్ట్ చేయాలి. తర్వాత కరాచీ అంది, నేను కూడా అలా అనాలి. తర్వాత కాసేపు వెనక్కి ముందుకు పోగాలి, చప్పట్లు కొట్టాలి. ఓహో ఇదే కదా. అప్పుడు అంటాడనమాట అండి, రైట్ అంటాడనమాట, నీకు పరిశుద్ధాత్మ వచ్చింది, ఇంక నువ్వు స్థిరపడ్డట్టే సంఘంలో అంటాడు. ఇలా వాళ్ళు ఆ విధంగా గైడెన్స్ చేస్తున్నారు అన్నమాట. పరిశుద్ధాత్మ వచ్చిందని సుప్రియ మగవాళ్ళు ఎగురుతారా, ఆడవాళ్ళు ఎగురుతారా? ఎప్పుడన్నా మగవాళ్ళు ఎగరటం చూసారా మీరు? ఎందుకని? ఎవరికి? వీళ్ళకి లేదా? అవునా, మీకేనా విశ్వాసం మొత్తము? మీ ఇంట్లోనా? రైట్. పరిశుద్ధాత్మ వ్యక్తా శక్తా? శూన్యమనా? వ్యక్తి. ఏ వ్యక్తినా? దైవిక వ్యక్తి. పరిశుద్ధాత్మ ఉన్న పేర్లు ఏంటి అనమాట ఆనందన? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? రాణేష్ అన్న ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ నడిపిస్తాడు, వింటాడు, బోధిస్తాడు. కాబట్టి ఇవన్నీ మనిషి చేసే కార్యక్రమాల, శక్తి చేసే కార్యక్రమం ఏంటండి? శక్తి చేసే, దైవిక శక్తి చేసే కార్యక్రమాలు, దైవిక వ్యక్తి, శక్తిగల వ్యక్తి చేసే కార్యక్రమాలు. 100% అయిన వ్యక్తి శక్తిగల వ్యక్తి అనమాట. శక్తిగల వ్యక్తి. సృష్టికి ముందున్నాడా లేడమ్మా? సృష్టి తయారీలో, సాక్ష్యపు గుడారపు నిర్మాణంలో, మానవ నిర్మాణంలో, న్యాయాధిపతి కాలంలో, అన్ని కాలాల్లో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు లేడు మరి? చాలామంది ఏమనుకుంటారంటే, ఏమనుకుంటారంటే ఆ కాలం యెహోవా దేవుంది, మధ్యకాలం యేసు ప్రభుది, ఇప్పుడు కాలం ఏమో పరిశుద్ధాత్మ దేవుంది అంటారన్నమాట. మరి పరిశుద్ధాత్మ అప్పుడు ఎందుకు ఉన్నాడు మరి? యెషయా గ్రంథంలో ఎందుకు కనపడ్డాడు? కీర్తన గ్రంథంలో ఎందుకు కనపడ్డాడు? న్యాయాధిపతుల గ్రంథంలో ఎందుకు కనిపించాడు? అప్పుడు ఉండకూడదు కదా. కాబట్టి సరైన అవగాహన లేకుండా నోరు పారేసుకుంటారు. ఆ విధంగా నోరు జారటం అనేది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళం అవుతాం. చివరికి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చెప్పండి, ఇంకేమైనా డౌట్ ఉంటే ఇందులో, ఈ పాఠంలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. పద్మ చిన్నదే చెప్పండి. అన్నాడు కదా, మరి ఎలా తెలుస్తుంది అంటావా? రెండు 38. అపోస్తుల కార్యాలు 2:38. మీరు మారవలసి ఉంది. పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎప్పుడు వస్తాడంట పరిశుద్ధాత్మ మనలోనికి? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:13 చదవండి. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణయు. 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన. నా మాట నీకు స్పష్టంగా వినపట్లేదా? లేకపోతే నన్ను టెస్ట్ చేస్తున్నావు నువ్వు? నాదా? నా డైలాగు? సరే పొరపాటు నాదిలమ్మా. చదవండి సార్. సహోదరులారా, అదిగో పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఏం చేస్తాడంటమ్మా? ఎప్పుడు వస్తాడైనా మనలోనికి? బాప్తిసం వస్తాడు. వచ్చిన ఆయన ఏం చేస్తాడంట? రత్నబాబున పరిశుద్ధపరుస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:18.
5:18. దేవుని పాపం వల్ల మరి దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టినవాడెవడును పుట్టినవాడు ఎవడును పాపం చేయడానికి అదిగో పరిశుద్ధాత్ముడు ఉంటే పాపం చేయుడు, నోరు జారడు, త్వరగా కోపడ్డు, వివేచన కలిగి ప్రవర్తిస్తుంటాడు. పరిశుద్ధాత్మ లేనప్పుడు పౌలు, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు పౌలు చాలా వ్యత్యాసం. గొంగల పురుగుకి సీతాకోచిలకి అంత వ్యత్యాసం చూపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మను బాప్తిసంలో వస్తాడు, వచ్చిన పరిశుద్ధాత్మను విమోచన దినం వరకు మనలోనే ఉంటాడు, పరిశుద్ధపరుస్తుంటాడు, నిన్ను నడిపిస్తుంటాడు, నిన్ను హెచ్చరిస్తుంటాడు, నిన్ను సాక్ష్యం ఇస్తుంటాడు, సహాయం చేస్తుంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఉంటే యేసుక్రీస్తులా నిన్ను తయారు చేస్తుంటాడు. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడన్నా పాపము చేయడు అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి ఏం చెప్తాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయువాడు ఉమ్. అపవాది సంబంధి. తర్వాత అపవాది యొక్క క్రియలను ఏర్పరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఉమ్. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానికి దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలుచు నిలుచును, కనుక వాడు పాపం చేయడు. చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక ఉమ్. పాపం చేయజాలడు. అదండి. కాబట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది, నోరు జారుతుంది, త్వరగా కోపడుతుంది అంటే అర్థం ఏందనమాట అండి. ఏదో ఏదో మొహమాటానికి బాప్తిసం తీసుకుంది కానీ ఆ అమ్మాయి లేఖనానుసారంగా బాప్తిసం పొందలేదు. నిజంగా బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు ఉంటే పాపం చేయడు, జాలడంటే అర్థం ఏందనమాట సీనన్న, అదనమాట పరిస్థితి. సొంత భార్య మీదైనా, భర్త మీదైనా, కొడుకు మీదైనా, కూతురు మీదైనా, సంఘంలోనైనా, సంఘంలో కుర్చీలు పట్టుకొని కొట్టుకుంటున్నారంటే అర్థం ఏంది? ఇంతకు పరిశుద్ధాత్మ ఉన్నట్ట లేనట్ట? ఉన్నోళ్ళు ఎందుకు ప్రవర్తిస్తారు అలాగా? చెప్పండి సార్. అంటే పరిశుద్ధాత్మ వ్యక్తి దైవ శక్తి అని, దైవ వ్యక్తి వల్ల శక్తి అని అన్నారు. బైబిల్ చెబుతుంది. బైబిల్ చెప్పినా కూడా ఉమ్, అది అంటే లిటరల్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడంలో అలా రాయడం జరుగుతుంది. కానీ ఆయన అన్నంత మాత్రాన ఆయన మనిషి అని కాదు కదా, మానవ రూపంలో ఉన్నాడని కాదు కదా. యేసుక్రీస్తు మానవ రూపంలో వచ్చాడు, కానీ ఆయన వరంలాగా మనకు బాప్తిసం తీసుకుంటే మన మీదకి వస్తున్నాడు. ప్రతాప్ సార్, ఇప్పుడు యేసు ప్రభు వారు వ్యక్తి, తండ్రి వ్యక్త శక్త? తండ్రి అంటే యెహోవా దేవుడు తెలుసు కదా నీకు. ఆయన వ్యక్త శక్త? నా మాట వినండి జాగ్రత్తగా. విల్సన్ అంటే ఎవరు అనమాట? విల్సన్ అంటే వ్యక్తి. విల్సన్ అంటే వ్యక్తి అయిన విల్సను బొమ్మ, ఆత్మ. వ్యక్తి అంటే ప్రతాపన వ్యక్తిత్వపు లక్షణాలు గలవాడు వ్యక్తి. వ్యక్తిత్వపు లక్షణాలు గలవాడు వ్యక్తి. బాడీ ఉన్నవాడు మాత్రమే కాదు వ్యక్తి, వ్యక్తిత్వపు లక్షణాలు కలిగిన వాడు వ్యక్తి. ఓకే చెప్పండి. యెహోవా దేవునికి సంపూర్ణంగా వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభువుకి సంపూర్ణంగా వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మక వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రతాప్ అనే వ్యక్తి కూడా బొమ్మ కాదు, వ్యక్తి, అదే ఆత్మ. యోహాను రాసిన మొదటి పత్రిక 4:13. యోహాను రాసిన మొదటి పత్రిక 4:13. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు. తీశారు, అందరూ తీశారండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:13. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు, ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఇది చూడు ప్రతాపన, దేవుడు ఆత్మ. ఆయన ఆత్మలో భాగాన్ని తీసేసి బొమ్మను చేశాడు అనమాట అండి. ఆయన ఆత్మలో భాగాన్ని తీసేసి బొమ్మను చేసి, ఈ బొమ్మలోకి ఆత్మని దేవుడైన యెహోవా నేల మట్టితో వారి నాచురంలో, ఇంతకీ ఆత్మ అంటే బొమ్మ, ఆత్మ. కాబట్టి మనిషి అనేవాడు బొమ్మలో ఉండగలడు, బొమ్మను విడిచి కూడా ఉండగలడు. మనిషి అనేవాడు బొమ్మలో ఉండగలడు, బొమ్మను విడిచి కూడా ఉండగలడు. కాబట్టి బొమ్మే వ్యక్తి కాదు, వ్యక్తిత్వ లక్షణాలు కలిగిన వాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువు. ప్రతాపన చదువు, నువ్వు చదువు. 2 కొరింథీ పత్రిక 5:7.
కనుక ఆ, ఈ దేహంలో నివసించుతున్నంత కాలం ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు మాట్లాడితే ఏమంటాడంటే, గనుక ఈ దేహంలో, ఇటు చూడు, ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ప్రభువునకు శరీరం ఉన్నంతకాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఉన్నాము. తర్వాత ఇట్లు ధైర్యం కలిగి ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ఈ దేహాన్ని విడిచిపెట్టి, ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అంటే మనిషి అనేవాడు దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా నివసిస్తాడా? కావున దేహమందున్నను దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని ఆ, మిగులు ఆపేక్షపడుచున్నాము. ఒకసారి నాకెళ్ళి చూడండి. కాబట్టి మనిషి అనేవాడు దేహంలో ఉండగలడు, దేహాన్ని విడిచి కూడా. దేహాన్ని విడిచిన తర్వాత మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? ప్రతాపన. దేహాన్ని విడిచిన తర్వాత మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? మోషే మాట్లాడాడు, ఏలియా మాట్లాడాడు, ఇంకా యేసుప్రభువు మాట్లాడారు, ధనవంతుడు మాట్లాడాడు, అబ్రహాం. వీళ్ళందరూ దేహంలో ఉన్నాడు. దేహం విడిచిన తర్వాత మాట్లాడుతున్నారా? సమయలు పైకి వచ్చాడు, నిన్నే కదా వచ్చింది. వచ్చి మాట్లాడలేదా? దేహంతో ఉన్నాడు, దేహాన్ని విడిచి ఉన్నాడా? మరి దేహం విడిస్తే ఎలా మాట్లాడుతున్నారు? మనిషి అనేవాడు కేవలం బొమ్మ కాదన్న. బొమ్మ ఉంటేనే వ్యక్తి అనుకోవడం పొరపాటు, మన పొరపాటు అంతే, మనకు అవగాహన లోపం. కాబట్టి వ్యక్తి అంటే సంపూర్ణమైన వ్యక్తిత్వ లక్షణం గలవాడు వ్యక్తి. తండ్రి 100% వ్యక్తి. యేసుక్రీస్తు 100% వ్యక్తి. పరిశుద్ధాత్మ అలాగే మనం కూడా ఆత్మలమే. ప్రస్తుతానికి బొమ్మలో ఉన్నాం, బొమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అందుకే ఇందాక ఏమన్నాడు? శరీరంలో ఉన్నను, శరీరాన్ని విడిచినను, ప్రభువుకు ఇష్టమై బ్రతకవాలని కోరుచున్నాను. ఓకే, అదే దెయ్యానికి పరిశుద్ధాత్మకు. ఓకే, దెయ్యం కూడా ఒక ఆత్మ, దురాత్మ. దెయ్యం కూడా ఒక ఆత్మ, దురాత్మ అన్నమాట. దురాత్మ అన్నాడు కదా 6:12 నేను చదివారండి. అంటే దురాత్మ ఎలా అవుతుంది అంటే మనం చనిపోయాక ఆత్మలానే ఉంటామని అన్నాడు. ఎస్, ఆ ఆత్మకి దురాత్మకి అంటే ఎవరు దురాత్మ అవుతారు, ఎవరు ఆత్మలో? 3:8 చదివారు కదా ఇందాక. యోహాను రాసిన మొదటి పత్రిక 3:8. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అదిగో, దురాత్మ పాపం చేస్తూనే ఉంటాడు, చేయిస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ పాపం జాలడు. ఓకే, దురాత్మ స్వభావం పాపం చేయటం. దేవుని స్వభావం తిమోతి రాసిన 2వ పత్రిక 2:13. తిమోతి రాసిన 2వ పత్రిక 2:13. మనము నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన స్వభావం పరిశుద్ధత. ఓకే చెల్లి, ఆయన స్వభావం పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. ప్రతాపన దేవునికి చేతగాని కొన్ని ఉన్నాయన్నమాట అండి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఆయన చేతగానే ఉన్నాయి కొన్ని. వాటిలో మొదటిది ఆయనకు పాపం చేయటం చేత కాదు. అపవాదికి చేతనైంది ఒకటే, పాపం చేయించటమే. అలాగనమాట. ఇంకా చాలా ఉన్నాయిలే, తర్వాత పాఠం వచ్చినప్పుడు మనం చూస్తాం. అలాగనమాట. పాపం చేయటం ఆయనకి చేత కాదు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ లేని వాళ్ళు అంటే మామూలుగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కదా, అంటే దేవుని ఎరగని వాళ్ళు, పాపం చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ చనిపోతే దురాత్మగానే ఉంటారు. దురాత్మలు ఎవరని చెప్పాం కదా నిన్న చనిపోయిన వాళ్ళు ఎవరు? దురాత్మలు అదే దెయ్యాలు కారు అని చెప్పుకున్నాం కదా నిన్న. అవునా, గుర్తుందా? మరి దురాత్మ వాళ్ళు దెయ్యాలు ఎవరు? కానీ వాళ్ళు యాతన అనుభవిస్తారు. లూకాసు వార్త 16వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 16:21. అతని బల్ల మీద నుండి వాడు రొట్టె ముక్కలతో ఆకలి కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని గురుకును నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి
ధనవంతుడు అంటే దేవుడు నమ్మనవాడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు ఆ, పాతాళంలో బాధపడుచు అదిగో. కన్నులెత్తి దూరంగా నుండి కాబట్టి దేవుడిని నమ్మనంత మాత్రం చేత వాళ్ళు దెయ్యాలు అవరు. దెయ్యాలు వేరే, దురాత్మలు వేరే. మానవ ఆత్మలకు దురాత్మలకు సంబంధం లేదు. చనిపోయిన ఏ అమ్మాయినా ఒంటి నిండా పెట్రోల్ పోసుకొని కాలి చచ్చిపోయింది. ఓకే, భయంకరంగా నల్లగా భయంకరంగా చూడటానికి అసహ్యంగా తయారై చనిపోయింది. ఆ అమ్మాయి కూడా దెయ్యం అవ్వదు. సార్ అంటే ఇప్పుడు కన్క్లూజన్ అయితే ఇక్కడ కట్టలేదు. ఇన్ కేసు అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పైనుంచి పడినప్పుడు ఎవరైతే సాధారణలో వచ్చినారో వాళ్ళు అయ్యి ఉండొచ్చు కదా తర్వాత. అవును కదా, అంతే కదా మరి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అవ్వరు కాబట్టి వాళ్ళు అదే కదా నిన్న చెప్పుకుందాం మనం. ఏనా రత్నబాబనా? అదేగా మనం చెప్పుకుంది నిన్న, గుర్తుందా? నిన్న చెప్పింది ప్రతాపన. కాబట్టి మనుషులు ఎవరు దెయ్యాలు ఎవరు, దురాత్మలు వేరే. అంటే ఇప్పుడు ఆత్మ ప్రతి మనిషికి ఆత్మ దేవుడు దగ్గర. ఎస్. సో ఈ దురాత్మలు అనేది సపరేట్ గా ఎలా అయ్యాయి? ఎలా అవ్వలేదు, దురాత్మగానే పుట్టించారు వాటిని. కథ లేదు ఇక్కడ, కథ చెప్తారు అక్కడ. కథ నీకు తెలుసు కదా, చెప్పు ఏం కథ తెలుసు నీకు? నువ్వు కథ మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావులే, నాకు అర్థమైంది. బ్రేక్ తీసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ కూర్చుందాం. ఓకే.